హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాం. ఏంటంటే అనౌన్స్మెంట్ అనేది వచ్చిందనమాట. ఏమని మనకి ఫ్రీ ఫైర్ టోర్నమెంట్ అనేది జరుగుతుందని మనకి అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. సో వాళ్ళు మనకి ఒక అప్లికేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో వాటిలో మనకి ఏమి ఇచ్చారంటే ఈ స్పోర్ట్ అని, ఐడి నెంబర్ అని, విన్నింగ్ రేట్ అని, అండ్ అలాగే మనం ఇదివరకు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసామా టోర్నమెంట్లని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను వీటన్నిటిని మెన్షన్ చేశాను. ఓకే, స్పోర్ట్ వచ్చేసి సిఎస్ ర్యాంక్డ్ అని, ఐడి నెంబర్ అనేది మెన్షన్ చేసా, అండ్ అలాగే విన్నింగ్ రేట్ కూడా నేను మెన్షన్ చేశాను అనమాట. అండ్ లాస్ట్ వచ్చేసి నేను ఇది వరకు టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశానని కూడా మెన్షన్ చేశా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే మీకు మార్క్ చేసి ఉన్నానో వాటన్నిటిని కూడా మనం వేరియబుల్ నేమ్స్ అని పిలుస్తామన్నమాట. అంటే ఈ ఐడి నెంబర్ అనేది, విన్నింగ్ రేట్ అనేది, అండ్ అలాగే డిడ్ యూ పార్టిసిపేటెడ్ ఎనీవేర్ బిఫోర్, వీటన్నిటిని కూడా మనం వేరియబుల్ నేమ్స్ అని పిలుస్తామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ సిఎస్ ర్యాంక్డ్ అండ్ అలాగే ఒక నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్, అండ్ అలాగే 80.21 వీటన్నిటిని కూడా మనం వాల్యూస్ అని పిలుస్తాం. అంటే ఆ వాల్యూస్ వచ్చేసి మనకి వేరియబుల్లో స్టోర్ అయినాయి. ఓకే, దీన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనం ఇంకో ఎగ్జాంపుల్ అని తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఇమేజ్లో ఏమని ఉంది, ఒక గ్లాస్ జార్ కంటైనర్ అనేది ఉంది. సో దాని లోపల మనకి ఏమైందంటే బిస్కెట్స్ అనేవి స్టోర్ అయి ఉన్నాయన్నమాట. సో దీన్ని మనం ఎలా పిలుస్తామంటే మనకి ఏదైతే గ్లాస్ జార్ కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని మనం వేరియబుల్ కింద పిలుస్తాం. దాని లోపల ఏదైతే స్టోర్ అయి ఉన్నాయో బిస్కెట్స్ని మనం వాల్యూస్ కింద పిలుస్తాం అనమాట. సో మనకి ఏంటంటే వాల్యూస్ అనేవి మనకి చేంజ్ అవ్వచ్చు. సో మనకి ఫస్ట్ ఇమేజ్లో ఏమున్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి. దాని తర్వాత మనకి ఏమున్నాయంటే కొన్ని చాక్లెట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అంటే మనకి దాని లోపల ఏదైతే స్టోర్ అయి ఉందో అది మనకి చేంజ్ అవ్వచ్చు. బట్ ఆ కంటైనర్ ఏదైతే ఉందో అది మనకి కన్స్టెంట్గా ఉంటుంది. అంటే గ్లాస్ జార్ కంటైనర్ అనేది కన్స్టెంట్గా ఉంటుంది. బట్ దాని లోపల ఏదైతే వాల్యూ అయితే ఉందో అది మనకి చేంజ్ అవ్వచ్చు అనమాట. సో అండ్ అలాగే మనకి ప్రతి వాల్యూకి కూడా ఒక టైప్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. సో మీరు తీసుకున్నట్లయితే మనకి కామన్గా ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ఈ స్ట్రింగ్ అని, ఇంటీజర్ అని, ఫ్లోట్ అని, బూలియన్ అని, వీటిని మనం కామన్గా యూజ్ చేస్తామన్నమాట. సో వీటి గురించి మనం ఇంకా ఇన్డెప్త్లో చూద్దాం. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ సిఎస్ ర్యాంక్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్ట్రింగ్ అని పిలుస్తాం అనమాట. సో స్ట్రింగ్ యొక్క సింటాక్స్ ఏంటో అవన్నీ చూద్దాం. సో మనకు స్ట్రింగ్ యొక్క సింటాక్స్ ఏంటంటే మనకి డబల్ కోట్స్ మధ్యలో స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే దాన్ని మనం స్ట్రింగ్ అని పిలుస్తాం. స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే మనకి మన కీబోర్డ్లో ఉండే ఈ స్పెషల్ క్యారెక్టర్స్, అండ్ అలాగే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, డిజిట్స్ ఇంక్లూడింగ్ స్పేస్ బార్తో సహా మనకి ఏంటంటే వీటన్నిటిని కూడా మనం స్ట్రింగ్ కింద పిలుస్తాం అన్నమాట. అంటే వీటిని మనం మెన్షన్ చేసేటప్పుడు మనం డబల్ కోట్స్ మధ్యలో మెన్షన్ చేయాలి. సో మనకి స్ట్రింగ్ యొక్క సింటాక్స్ ఏంటంటే డబల్ కోట్స్ మధ్యలో స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే మనం స్ట్రింగ్ అని పిలుస్తాం అనమాట. సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే ఎగ్జాంపుల్స్. అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఓకే, మనకి స్మాల్ లెటర్స్ ఉన్నాయి, అండ్ అలాగే క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, సింబల్స్ ఉన్నాయి, ఓకే, నెంబర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఓకే, మనకి డబల్ కోట్స్ మధ్యలో స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే దాన్ని మనం స్ట్రింగ్ అని పిలుస్తాం. ఇక్కడ ఏంటి మనకు నెంబర్ ఉంది. సో ఆ నెంబర్ని మనం ఏమని పిలుస్తామంటే ఇంటీజర్ కింద పిలుస్తాం. సో ఇంటీజర్ అంటే ఏంటంటే మనకి పాజిటివ్ నెంబర్స్ అండ్ అలాగే నెగిటివ్ నెంబర్స్. బట్ ఏంటంటే ఫ్రాక్షనల్ పార్ట్ అనేది ఉండకూడదు అనమాట. సో మీరు తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ 2 అనే నెంబర్ ఇచ్చాం. సో అది వచ్చేసి మనకి ఇంటీజర్, ఎందుకంటే మనకు ఓన్లీ అక్కడ ఉత్తి నెంబర్ మాత్రమే ఉంది. బట్ ఇక్కడ కింద తీసుకున్నట్లయితే మనకి డబల్ కోట్స్ మధ్యలో 2 అనేది ఉంది. సో దాన్ని మనం స్ట్రింగ్ అని పిలుస్తాం అనమాట. సో స్ట్రింగ్ అంటే మనం ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్, డబల్ కోట్స్ మధ్యలో డిజిట్స్ అయినా, సింబల్స్ అయినా, క్యారెక్టర్స్ అయినా ఏమున్నా కానీ మనం దాన్ని స్ట్రింగ్ అని పిలుస్తామని తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ 80.21 ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్లోట్ అని పిలుస్తాం అనమాట. ఫ్లోట్ అంటే ఏంటంటే మనకి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా బట్ దానికి డెసిమల్ పాయింట్ ఉంటే దాన్ని మనం ఫ్లోట్ అని పిలుస్తాం. సో ఇక్కడ వచ్చేసి ఏముంది, మనకి 39.4 అనేది ఉంది. సో ఆ 4 అనేది దాన్ని మనం ఫ్రాక్షనల్ పార్ట్ అని పిలుస్తాం. ఆ డెసిమల్ పాయింట్ అక్కడ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం డెసిమల్ పాయింట్ అని పిలుస్తాం అనమాట. సో మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ఈ 3 అనే దాన్ని మనం ఇంటీజర్ అని పిలుస్తాం, ఎందుకంటే మనకు ఓన్లీ అక్కడ ఉత్తి నెంబర్ మాత్రమే ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకి 3.0 అనేది ఉంది. సో అక్కడ మనకి ఏముంది, డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి దాన్ని ఫ్లోట్ అని పిలుస్తాం. అండ్ అలాగే కింద డబల్ కోట్స్ మధ్యలో 3.0 అనేది ఉంది. సో దాన్ని మనం స్ట్రింగ్ అని పిలుస్తాం అనమాట. సో లాస్ట్లో వచ్చేసి మనకి ఏముంది, ఇక్కడ
ఎస్ అనేది ఉంది. సో దాన్ని మనం బూలియన్ అని పిలుస్తాం. బూలియన్ అంటే ఏంటంటే మనకి ఏదైనా 2 పాసిబిలిటీస్ లైక్ ఎస్ ఆర్ నో లేదంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఇలా ఉంటే మనం బూలియన్స్ అని పిలుస్తాం అనమాట. దాని యొక్క సింటాక్స్ చూసుకున్నట్లయితే మనం ట్రూకి మనకి ఫస్ట్ లెటర్ అనేది టీ క్యాపిటల్ లెటర్ అయ్యి ఉండాలన్నమాట. అలాగే ఫాల్స్ కూడా అలాగే ఉండాలి. సో మనం కామన్గా యూజ్ చేసేది ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, మనకి కింద ఏముంది స్మాల్ ట్రూ అనేది ఉంది, అలాగే స్మాల్ ఎఫ్ ఫాల్స్ అనేది ఉందన్నమాట. సో ఇలా మెన్షన్ చేస్తే మనకు రాంగ్, అది సింటాక్స్ అనేది మనకి ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. అండ్ అలా మనకి ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే మనకి ట్రూ ఏదైతే ఉందో దాన్ని మనం బూలియన్ అని పిలుస్తాం. ఓకే, బట్ కింద ఏముంది మళ్ళీ డబల్ కోట్స్ మధ్యలో ట్రూ అనేది ఉంది. సో దాన్ని మనం స్ట్రింగ్ అని పిలుస్తాం అనమాట. ఓకే, మనకి ఇక్కడ ఏంటంటే మనకి 18 అనే ఒక ఇంటీజర్ వాల్యూ మనకి ఏజ్ అనే ఒక వేరియబుల్కి అసైన్ అయిందనమాట. ఇక్కడ మనకి ఏదైతే ఈక్వల్ టు ఆపరేటర్ ఏదైతే ఉందో దాన్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తాం. అండ్ అలాగే 18 అనే ఒక ఇంటీజర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం వాల్యూ కింద పిలుస్తాం అనమాట. ఆ ఏజ్ ఏదైతే ఉందో దాన్ని మనం వేరియబుల్ నేమ్ కింద పిలుస్తాం. ఓకే, సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూసాం, వేరియబుల్స్ అంటే ఏంటో చూసాం. అండ్ అలాగే డేటా టైప్ చూసాం. డేటా టైప్స్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏదంటే ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్, స్ట్రింగ్ అనేది చూసాం. సో స్ట్రింగ్ అంటే మనకి డబల్ కోట్స్ మధ్యలో సింబల్స్ అయినా క్యారెక్టర్స్ అయినా ఏమున్నా కానీ మనం డబల్ కోట్స్ మధ్యలో స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే దాన్ని మనం స్ట్రింగ్ అని పిలుస్తాం అనుకున్నాం. అండ్ అలాగే ఫ్లోట్ అంటే మనకి డెసిమల్ పాయింట్ ఉంటే ఫ్లోట్ అని పిలుస్తాం అనుకున్నాం. అలాగే ఇంటీజర్ అంటే మనకి ఉత్తి నెంబర్ మాత్రం ఉంటే దాన్ని మనం ఇంటీజర్ అని పిలుస్తాం అనుకున్నాం. సో అండ్ అలాగే మనం అసైన్మెంట్ ఆపరేటర్ గురించి కూడా తెలుసుకున్నాం. ఓకే, మనం ఒక నెక్స్ట్ వీడియోలో ఈరోజు ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నామో బేస్డ్ ఆన్ దట్ మనకి నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకే, అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.